హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ. ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ కథ పేరు ఆవును హింసించే కాకులు. ఒక ఊరిలో గోపయ్య అనే వ్యక్తి ఆవులు కాస్తూ ఉండేవాడు. అతడు ప్రతిరోజు ఆవుల్ని పొలానికి తీసుకొని వెళ్ళి ఆవుల్ని గడ్డి తిన్నాక ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. గోపయ్యకి ఆవులంటే చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఆవులకు కావాల్సిన గడ్డిని వేసి ఆవులున్న ప్రాంతాన్ని అంతా చక్కగా శుభ్రం చేస్తాడు. ఆవులు కూడా గోపయ్యకి చాలా పాలను ఇస్తాయి. ఆ పాలని తీసుకొని గోపయ్య కేంద్రంలో అమ్ముకొని ఆనందంగా ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు గోపయ్య అదే విధిగా ఆవులన్నిటినీ తీసుకొని పొలానికి వెళ్ళాడు. ఆవులన్నీ గడ్డి తింటూ ఉన్నాయి. అప్పుడు గోపయ్య ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు. అదే చెట్టు దగ్గర ఒక చిలుక పడిపోయి ఉంటుంది. గోపయ్య అయ్యో, చిలుక పడిపోయిందే అని చిలుక దగ్గరికి వెళ్ళి, ఏంటబ్బా చిలుక పడిపోయింది, ఏం జరిగింది పాపం అని ఆ చిలుక దగ్గరికి వెళ్తాడు. ఆ చిలుకను పట్టుకొని చూస్తాడు. పాపం ఆ చిలుకకి 2 కాళ్ళకి దారం చుట్టుకొని ఉంటుంది. దానివల్ల ఆ చిలుక ఎగరలేక కింద పడిపోయింది. అది గమనించి గోపయ్య ఆ చిలుకకి ఉన్న దారం తీసివేసి దాన్ని ఆకాశంలోకి ఎగరవేస్తాడు. కానీ ఆ చిలుక గోపయ్య చేసిన మంచి పనికి ఎక్కడికి వెళ్ళకుండా మళ్ళీ వచ్చి ఆ గోపయ్య భుజం మీద వాలుతుంది. అప్పుడు గోపయ్య, ఇదేంటబ్బా, దారం తీసేశానుగా, మరి ఈ చిలుక వెళ్ళిపోకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చింది ఏమిటి అనుకొని, అయినా నాకెందుకులే, అది వెళ్ళిపోతుంది అని అనుకొని సాయంత్రానికి ఆవులన్నిటినీ తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఆ చిలుక కూడా గోపయ్య వెంట గోపయ్య ఇంటికి వస్తుంది. అప్పుడు గోపయ్య ఆ చిలుకను చూసి, పాప ఆ చిలుక ఉదయం నుంచి నా దగ్గరే ఉంది, దానికి ఆకలి వేస్తుందేమో అని ఆ చిలుకకి కొన్ని గింజలు వేస్తాడు. అప్పుడు ఆ చిలుక ఆ గింజలన్నింటినీ తింటుంది. ఇలా రోజు గోపయ్య, ఆవులు, చిలుక మంచిగా ఉంటాయి. అనుకోకుండా ఒకరోజు ఒక ఆవుకి వీపు మీద పెద్ద గాయం అవుతుంది. అప్పుడు గోపయ్య చూసి బాగా బాధపడతాడు. అసలు ఈ ఆవు ఎక్కడికి వెళ్ళింది, ఇంత పెద్ద దెబ్బ తగిలించుకుంది, బాగా రక్తం వస్తుంది అని దానికి మందు రాస్తాడు. అయితే ఒకరోజు అనుకోకుండా కాకులు ఆవులు ఉన్న పొలం వైపు వెళ్తూ ఉంటాయి. అప్పుడు ఆ కాకులు ఆ ఆవు పైన ఉన్న గాయాన్ని చూస్తాయి. వెంటనే ఆ కాకులు ఆ దెబ్బని పొడిచి తింటూ ఉంటాయి. అప్పుడు ఆ గోపయ్య చూసి ఆ కాకులన్నిటినీ తరిమి కొడతాడు. పాపం అసలే ఆవుకి గాయం అయితే ఈ కాకులు ఇంకా పొడిచి ఆ గాయాన్ని ఇంకా పెద్దది చేస్తున్నాయి అని గోపయ్య బాధపడుతున్నాడు. ఈ విషయం అంతా చిలుక గమనిస్తూ ఉంటుంది. అయినా ఆ కాకులు వదలకుండా ఆ ఆవు వెంట ఇంటికి కూడా వస్తాయి. వచ్చి మళ్ళీ ఆవుని బాధ పెడుతూ పొడిచి ఆవుపై ఉన్న గాయాన్ని తింటూ ఉంటాయి. ఆ కాకులు, అబ్బా భలే ఉంది, భలే ఆహారం దొరికింది ఈరోజు అనుకుంటూ ఉంటాయి. అప్పుడు ఆ చిలుక అరుస్తూ ఉంటుంది. గోపయ్య, ఏంటి చిలుక అరుస్తుంది, ఆకలి వేస్తుందేమో అని గింజలు తెస్తాడు. అప్పుడు ఆ కాకులు ఆవును హింసించడం చూసి మళ్ళీ వాటిని తరిమి కొడతాడు. అయ్యో, అసలు ఈ ఆవుని బ్రతకనిచ్చేటట్లు లేవు, ఇంకా గాయాన్ని పెద్దది చేస్తున్నాయి ఈ కాకులు అని బాధపడుతూ ఉంటాడు. పాపం ఆవు కూడా కళ్ళ నిండా నీళ్లు వస్తాయి. బాగా బాధపడుతూ ఆవు ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు చిలుక ఆవు దగ్గరికి వచ్చి, నువ్వు ఏడవవద్దు, నేను ఎలాగైనా ఈ కాకుల నుండి నిన్ను రక్షిస్తాను. పాపం నీ యజమాని కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. నీకు ఇలా జరగటం చూసి నీ యజమాని బాధపడుతూ ఉన్నాడు అని ఆవుతో చెప్తుంది ఈ చిలుక. అసలు అందరూ బాధపడటానికి ఈ కాకులు కారణం అని ఆవుతో చెప్పి, ఎలాగైనా నిన్ను రక్షిస్తాను,
అని ఆలోచనలో పడుతుంది. మరుసటి రోజు ఉదయం పొలంలోకి మళ్ళీ ఆ కాకులు రానే వస్తాయి. వచ్చి మళ్ళీ ఆవును హింసించి పొడిచి తింటూ ఉంటాయి. అయితే అప్పుడు చిలుక కాకులతో, ఎందుకు పాపం ఆవుని బాధపడుతూ గాయాన్ని ఎక్కువ చేస్తూ ఉంటారు, రక్తం వస్తుంది అని అంటుంది. అప్పుడు ఆ కాకి, నీకెందుకు, మా ఇష్టం, ఇది చాలా బాగుంది అంటాయి ఆ కాకులు. అప్పుడు ఆ చిలుక ఆ హింసించే కాకులతో ఇలా అంటుంది, మీరు ఇలా చేస్తున్నారు, మీ మాంసాన్ని తినేవాళ్ళు కూడా ఉంటారు, ఎప్పుడోకప్పుడు మీ పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది అని చిలుక కాకులతో అంటుంది. ఇలా అనటంతోటే దేవుడు తదాస్తు అన్నాడేమో. అటువైపు ఒక బోయవాడు పక్షుల్ని పట్టుకోవటానికి వస్తాడు. చిలుక ఆ విషయాన్ని గమనించి అరుస్తూ ఉంటుంది. ఆ చిలుక కాకులు ఉన్న వైపు శబ్దం చేసి ఆ చిలుక మాత్రం దాక్కుంటుంది. ఆ బోయవాడు ఆ కాకులు ఆవు మీద వాలి ఉండటం చూసి రాయి వేస్తాడు. ఒక కాకి పడిపోతుంది. మిగిలిన కాకులు ఎగిరి వెళ్ళిపోతాయి. ఆ బోయవాడు ఆ కాకిని తీసుకొని వచ్చి బాగా కాల్చుకొని తింటాడు. మిగిలిన కాకులు ఆ దృశ్యాన్ని చూసి చాలా బాధపడతాయి. నిజంగానే ఆ చిలుక చెప్పింది, కానీ మనం వినలేదు. చూడు, మన స్నేహితుడు చనిపోయింది, ఒకరిని హింసిస్తే అది మనకు జరుగుతుంది అని. మరుసటి రోజు కాకులు వెళ్ళి ఆవుకి క్షమాపణ చెబుతాయి. చిలుకతో కాకులు ఇలా అంటాయి, నువ్వు చెప్పిన మాట వినలేదు, అందుకొని మా స్నేహితుడిని కోల్పోవాల్సి వచ్చింది. ఇక ఆవుని హింసించటం మానేసి మేము వెళ్ళిపోతున్నాము అని చిలుకతో చెప్తాయి. ఈ విషయాన్నంతా గోపయ్య చూస్తాడు. కాకులు వచ్చి ఆవును ఏమి చెయ్యకుండా వెళ్ళిపోతాయి. ఈ చిలక సహాయం చేసింది, నేను దానికి సహాయం చేశాను కదా, అందుకని ఆ చిలుక నన్ను, నా ఆవుని కాపాడింది అని గోపయ్య బాగా ఆనందపడతాడు. ఇక ఆ చిలుకని, ఆవుల్ని గోపయ్య ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇది కథ ఫ్రెండ్స్. ఇందులో నీతి ఏంటంటే, ఎప్పుడు ఒకరికి చెడు చేయకూడదు. ఆ చెడు అది మనకి కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా ఒకరు మనకి సహాయం చేస్తే మనం కూడా తిరిగి వారికి సహాయపడాలి. ఓకేనా ఫ్రెండ్స్? కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.